మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చదివిన కీర్తనలో అనగా 85వ కీర్తన 12వ వాక్యము ఒకసారి మనము జ్ఞాపకం తెచ్చుకుందాం. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించు, మన భూమి దాని ఫలమిచ్చు. దేవునికి స్తోత్రం. చాలా స్పష్టంగా ఒక మాట ఇక్కడ ప్రభువైన దేవాతి దేవుడు మనతో చెప్తున్న మాట. దేవుడు ఉత్తమమైన దాన్ని ఇస్తే అది భూమి మీద మనకు ఫలంగా మారుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటండి? దేవుడు ఉత్తమమైన దాన్ని ఇస్తే అది మనము ఫలంగా మార్చుకోవాలి. మన భాషలో అర్థం అవుతాది అంటే విత్తనాలు ఇస్తే పంటగా మార్చుకోవాలి. విత్తనాలు ఇస్తే పంటగా మార్చుకోవాలి. విత్తనం మానవుడు సృష్టించలేడు. సృష్టించాడా? ఏమన్నా ఒక విత్తనాన్ని ఇప్పుడు చాలామంది నేను కొత్త మొక్కను కనిపెట్టాను అంటాడు, కొత్త రకం మామిడికాయ కనిపెట్టాను అంటాడు. వాడు అంతకుముందు ఉన్న మామిడి విత్తనాన్ని ఇంకో దాంతో కలిపి కొత్త రకాన్ని కనిపెడతాడు. అంతేగాని సృష్టించలేడు మానవుడు. ఎందుకంటే దేవుడు సృష్టించిన దాన్ని అంతటితో ఆపేశాడు. మరలా సృష్టి అన్నది లేదు. ఇప్పుడు ఒక రోజునంట సైంటిస్టులు అందరూ, అంటే ఒక ఉదాహరణకు చెప్తున్నా, సైంటిస్టులు అందరూ కలిసి నువ్వు దేంట్లో గొప్ప దేవుడా, మేము నీకంటే మంచి జ్ఞానవంతులు, మేము ఏమైనా కనిపెట్టగలము అన్నారంట. ఏమైనా సృష్టించగలము అన్నారంట. కనిపెట్టడం అంటే దాగున్న దాన్ని బయటికి తీయటం, సృష్టించడం అంటే లేనిదాన్ని మనిషి కనిపెట్టగలడు, ఏదైనా సృష్టించలేడు. అర్థమైందండి తేడా? అయితే అన్నారంట, కాదు దేవుడా, మేము దేంట్లో తక్కువ, నీకంటే మేము గొప్పవానం. అయితే ఒక మాట సరే ఊరికనే జరిగిందా అంటే దానికి ఆధారం కాదు, అవగాహన కోసం ఒక మాట. అయితే సైంటిస్టులు అందరూ అన్నారంటే ఏం చేస్తాం, నేను మానవం తయారు చేస్తానన్నాడు. మేము చేస్తామన్నారు. సరే దేవుడు నువ్వు ముంచే అన్నాను. గవ్వ మట్టి తీసుకున్నాడు, చేశాడు, జీవాత్మ ఉండాడు, మనిషి లేచి కూర్చోబెట్టాడు. వీళ్ళు గవ్వ సైంటిస్ట్ కూడా సింటేనా మేము చేస్తాం, మట్టి తీశారు. అప్పుడు దేవుడు అన్నాడు, మట్టి ఎవరు సృష్టించారు? మట్టి ఎవరు సృష్టించారు? నేను సృష్టించాను. నేను సృష్టించింది వాడకుండా నువ్వు చేయాలి. ఏది? నేను సృష్టించింది వాడకుండా నువ్వు చేయాలి. చేయగలరా? చెప్పండి. ఏంటో కొంత వెర్రితనం మనుషులకి విపరీతంగా ఉంటుంది. నేను చేయగలను, నేను చేయను. నువ్వు పీల్చే గాలి దేవుడిచ్చింది, నువ్వు నిలిచే భూమి దేవుడిచ్చింది, నువ్వు తాగే నీరు దేవుడి. గాలి, నీరు, నిప్పు, ఏంటది పంచభూతాలు అంటారు కదా, ఏంటది? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశమును నువ్వేమైనా తయారు చేయగలవా? నీకు బతకాలంటే 5 లేకుండా బతకగలవా? మరి దేవుడి కంటే గొప్ప దేంట్లో మనం 4 డబ్బులు వస్తే నాంత గొప్ప లేదనుకుంటాం. ఆ డబ్బు సంపాదించుకోవడానికి ఈ శరీరము దేవుడిచ్చింది, ఈ ప్రాణం దేవుడిచ్చింది, బతకటానికి గాలి, నీరు అంతా దేవుడిచ్చింది. నువ్వు సంపాదించేది అంతా కూడా ఎక్కడి నుండి? దేవుడు సృష్టిలో నుండే కదా. దేవుడు సృష్టి కాకుండా ఉన్నదో ఆఖరికి నరకం కూడా దేవుడు సృష్టి. మరి దేవుడు సృష్టిలో ఉన్న నీవు దేవుని ధిక్కరించటానికి ఏమి అవకాశం ఉంది చెప్పండి?
ఒకరోజు కాలువ పక్కన ఒకరు జీవిస్తున్నారంటండి. ఎక్కడ? ఆ బట్టలు ఆరేస్తే ఆ బట్టలు కాలువలో కొట్టుకుపోయింది. అప్పటి నుండి ఈ కాలువ మీద ఇవి కోపం వచ్చింది. ఎవరికి చెప్పాలి? దేని మీద? కాలువ మీద కోపం వచ్చింది. చిచ్చి నువ్వు మంచిదానివి కాదు. ఏంటిది? నువ్వు మంచిదానివి కాదు, నీకు నాకు సంబంధం లేదు, కట్ అందంట. ఎవరి క్లాసే ఉంది? బలి చెప్పావు, నేను లేకపోతే కాలువ ఎక్కడ ఉంటుంది? సరే, ఈమె చెత్త తీసుకెళ్ళి కాళ్ళతో కాలువ ఏం చేస్తుంది? తీసి ఇంట్లో పడేస్తుందంట. ఏసురత్నం చేయం. ఈవిడేం పెంట పడేస్తే ఇప్పుడు ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పాలి. ఇప్పుడు నీళ్ళు కావాలి, కాలువ దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఎందుకు ఇస్తా? నేను నచ్చినప్పుడు నీకు నీళ్ళు ఏం పని? చెట్లు వేసిందంట. ఏది? ఇంటి చుట్టూ చెట్లు వేసిందంట. కాలువ ఏమైంది? పోనీలే, ఇదేంత ఎందుకులే కానీ ఇల్లు పాడైంది, మళ్ళీ కట్టుకుందాం అనుకుందంట. కట్టాలంటే ఏం కావాలి? కావాలా? యవ్వనంది. అప్పుడు ఏంటి పరిస్థితి? మనిషి జ్ఞానం ఏ స్థాయికి దిగజారిపోయిందంటే, మనిషి జ్ఞానం ఏ స్థాయికి దిగజారిపోయిందంటే, దేని మీద బతుకుతున్నానో అది నా మీద బతుకుతుందనే దిగజారి స్థాయికి దిగజారి. ఏంటది? అర్థం కాలేదు కదా? అర్థమని చెప్తే, దేని మీద బతుకుతున్నామో అది నా దయ వల్ల బతుకుతుంది అని చెప్పేసి దిగజారిన స్థాయి. దేవుడు ఎప్పుడు మనకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించాడు. ఏమిటా ఉత్తమమైనది? లోకంలో ఉన్నవాడి బతకటానికి సామర్థ్యం ఇచ్చాడు, శక్తినిచ్చాడు. కానీ దేవుని బిడ్డలకు బ్రతకటానికి ఒకటి ఇచ్చాడు. ఈ మాట మార్టిన్ లూథర్ని పట్టుకుంది. అదే మాట అపోస్తలుడైన పౌలును పట్టుకుంది. ఆ మాట మార్టిన్ లూథర్ని పట్టుకుంది. కానీ ఈరోజు మనకు జీవనాధారమైన మాట ఏంటి తెలుసా? నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 19వ వాక్యం ఒకసారి చదువుకుందాం. శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందు చేత దానిని వెళ్ళగొట్టలేక పోతిమని. ఎవరిని అడిగారు చెప్పండి? ఎవరిని అడిగారు? యేసు ప్రభువుని అడుగుతున్నారు. అయ్యా, ఏంటంటే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఒక వ్యక్తి తన కుమారుని తీసుకుని వచ్చాడు. అతడు అగ్నిలో నీళ్ళలోనో పడేస్తుండే. ఆ పట్టిన దెయ్యం, నేను ఒక మాట అన్న, దెయ్యాలకే దెయ్యాలం మనం. ఎవరండి? ఆ మాట ఉంది, బాగుందా? దెయ్యానికి ఒకటే తెలుసు, ఏంటి? చెడు చేయటం మాత్రమే తెలుసు. దెయ్యాలకి ఏం తెలుసు? మనకి మంచిని చెడుగా చేయగలం, చెడును మంచిగా చేయగలం. మనకు నచ్చితే చెడు చేయగలం, మనకు నచ్చకపోయినా చెడు చేయగలం, మనకి ఇష్టమైతే మంచి చేయగలం, మనకి ఇష్టం కాకపోతే. ఇప్పుడు చెప్పండి, దెయ్యాల కంటే ఎక్కువ కదా మనం. దెయ్యం చెడు మాత్రమే చేస్తుంది, దాని పని అదే.
అగ్గిల్లో నీళ్ళలో పడేస్తుందంట. అగ్గిల్లో నీళ్ళలో పడేస్తుంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే అద్భుతమైన కార్యములు జరుగుతాయని గ్రహించి పిల్లవాడిని తీసుకొచ్చాడు. యేసు ప్రభువారేమో కొండెక్కి ప్రార్థనలో ఉన్నారు. ఉంటారు కదా, నాకే శక్తి ఉందని నమ్మేవాళ్ళు ఉంటారు కదా, నాకే బలం ఉందని నమ్మేవాళ్ళు ఉంటారు కదా. నేను చేస్తే దేవుడు ఏదైనా చేసేస్తాడు, నేను దీవిస్తే దీవించేస్తాడు, నేను చెప్పిందే చెప్పించేస్తాడు. దేవుడు అలా ఇస్తాడా? దేవుడు అలా చేస్తాడా? చెప్పండి. ఆయన ఇప్పుడు బిలాము వచ్చాడండి. బిలాము వచ్చి నేను దేవుని బిడ్డను ప్రవక్తను శపించేస్తున్నా యేసునామంలో అన్నాడు. శాపం బిలాముకి వెళ్ళిందా, ఇజ్రాయెల్కి వెళ్ళిందా? చెప్పండి. ఎందుకు తెలుసా? ఇజ్రాయెల్ నడిపిస్తున్న దేవుడికి విరోధంగా ఏది వర్తిల్లన్నవాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు వచ్చి మేము చేసేయగలమన్నారు, ప్రయత్నించారు, ఫెయిల్ అయ్యారు. ఈలోపు యేసుప్రభు వారు వచ్చారు. ఏమిటయ్యా ప్రాబ్లం అన్నారు. అయ్యా ఇలాగ ప్రయత్నించాము, వీళ్ళ వల్ల కాలేదు, నువ్వైనా చేస్తావో చేయవో అని అపనమ్మకంతో అడిగాను. అప్పుడు నమ్మకం మాత్రం ఉంచు, నేను చేస్తా అన్నాడు. విడుదల కలిగించాడు. విడుదల కలిగించి వీళ్ళు డౌట్ వచ్చింది. ఏమిటా డౌట్ అంటే నీ పేరట దయ్యాలు వెళ్ళగొట్టాం, నీ పేరట అద్భుతాలు చేసాం, నీ పేర నువ్వు పంపించావు కదా, పంపించడం ఇన్ని చేసాం, ఇప్పుడు ఎందుకు చేయలేకపోయాం? ఇప్పుడు ఆ ప్రశ్న వచ్చింది. ఏంటిది? ఇప్పుడు చదవండి. ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి మేమెందుకు? ఈ ప్రశ్న నేను నెగిటివ్గా తీసుకోవట్లా, పాజిటివ్గా తీసుకుంటున్నాను. ప్రతిసారి దీన్ని తప్పుగా తీసుకుంటాం. కాదు. అయ్యా, మా గత అనుభవాలలో ఎన్నో సమస్యలు మేము జయించిన అనుభవాలు మాకు ఉన్నాయి కదా, ఎన్నో భయంకర, ఇప్పుడు పడుతున్న వాటికంటే తీవ్రమైన స్థితులు, మరణమే శరణ్యమనే పరిస్థితులు మేము ఎదుర్కొన్న స్థితులు చూసాం కదా. ఇక గత్యంతరం లేదా, చావో రేవో అన్న స్థితిలో ఉన్నప్పుడు గెలిచిన దాఖలాలు మాలో ఉన్నాయి కదా. ఒకానొక సమయంలో ఇక మా జీవితం ఇంతటితో సమాప్తం అనే స్థితికి, మరణాపేక్ష కలిగిన స్థితిలో కూడా దైవజనుని పంపించి లేదా వాక్యాన్ని పంపించి మమ్ములను తిరిగి రీగైన్ చేసిన, అంటే తిరిగి జీవింప చేసిన అనుభవాలు మాకున్నాయి కదా. ఇంత గొప్ప గొప్ప కార్యాలు మా చేత చేయించావు, మరి ఈ చిన్న విషయంలో మేమెందుకు గెలవలేకపోతున్నాం? మంచి ప్రశ్న ఇది. మనం తప్పుగా అర్థం చేసుకుంటే తప్పుగా, అంటే నేను ఒకటే మాట చెప్తాను, మనం చూసే కన్నులు బట్టి పరిస్థితులు ఉంటాయి. ఒక నక్క వచ్చిందంట తోటకి, ద్రాక్ష తోటకి. ద్రాక్షకాయలు ఏలాడుతున్నాయి, బాగా ఎగిరిన తర్వాత అందలా వెంటనే ఇది అంటుంది, అది పుల్లటి కాయలు. అవి పుల్లయ్యా తెల్ల తీవ ఎట్ట తెలుస్తుంది, తింటే కదా తెలుస్తుంది. అవి పుల్లటి కాయలన్నీ వెళ్ళిపోయిందంట. అంటే దానికి అనుకూలంగా తన మనసును మార్చుకుని వెళ్ళిపోతుంది. వచ్చింది ఆహారం కోసం. ప్రయత్నిస్తే తప్పేముంది? ప్రయత్నిస్తే ఏమన్నా తప్పుందా? ప్రయత్నించడానికి ఇష్టం ఉండదు, అన్నీ తయారుగా వచ్చేయాలి. శ్రమ పడకుండా ఏది రాదు. అందుకే ఇక్కడ మేము ప్రయత్న లోపం లేకుండానే ప్రయత్నించాం. యేసు నామములోనే ప్రార్థన చేశాం. అందరూ ఉన్నారు, అందరి మధ్య చేశాం. మేము ఒక్కలమే కాదు, సమూహంగా. అంటే ముగ్గురు వెళ్ళిపోయారు నీతో పాటు, ముగ్గురు వెళ్ళిపోతే 90 ఉన్న, ఒకరు కాదు ఇద్దరు కాదు, 90 కూర్చొని చేయి పట్టుకొని ప్రార్థన చేశాం.
అయినా ఎందుకయ్యా, ఎందుకు కోపం వచ్చింది? కోపంతో కాదు, వీళ్ళు బాధతో అడుగుతున్నారు. అంతకుముందు ఎందుకంటే అందరి ముందు ఏమన్నాడు తెలుసా? విశ్వాసులైన మూర్ఖతరం వారారా, ఎంతకాలం మేము సహించాలి అని అందరి ముందు తిట్టాడు దేవుడు. దేవుడు తిట్టడా? చాలామంది అంటే దేవుడు ప్రామామయుడండి, ఏమీ అండవు. తప్పు చేస్తే కొరడా పట్టుకొని కొట్టాడు. ఎక్కడ? దేవాలయంలో. అట్లేదా? పరిచయ శాస్త్రులు ఏమన్నాడు తెలుసా? సున్నం కొట్టిన సమాధులారా. అది పెద్ద తిట్ట? చెప్పండి, తిట్టది అమ్మా? చెప్పనా? చచ్చిపోయిన శవాన్ని భూమిలో పాతి పెడతారు, మూడో రోజు సున్నం వేస్తారు. ఎందుకు వేస్తారు తెలుసా? కాదమ్మా, ఈ చచ్చిపోయిన శవం 3 రోజులు అయ్యాక ఆ కుళ్ళిపోయి శరీర భాగాలు విడిపోయి ఆ భయంకరమైన కుళ్ళు కంపు బయటకు వస్తుంది, మట్టిలోంచి కూడా బయటకు వస్తుంది. ఆ కంపు బయటకు రాకుండా ఉండటానికి సున్నము దాన్ని ఆపుద్ది, ఆ సున్నము దాన్ని తినివేస్తుంది. అంటే చచ్చినోడి కంటే కూడా నికృష్టమైన బ్రతుకులో నువ్వు బతుకుతున్నావు అన్నాడు. ఇది సామాన్యమైన తిట్ట? ఏమంటే చెప్పండి. యేసుబాబు గట్టిగా గద్దించరా? ఈరోజు గద్దిస్తే కోపాలు వచ్చేస్తాయి. గద్దిస్తే చాలు, గట్టిగా గద్దిస్తే చాలు. ఏంటి మమ్మల్ని అంటారేంటి, ఎప్పుడు చూసినా మమ్మల్ని అంటారేంటి? మిమ్మల్ని అంటే సరి చేయాలని దేవుడు కోరుతున్నాడు. సరి చేయాలని కోరుతున్నాడు కాబట్టి నిన్ను గద్దిస్తాడు దేవుడు. ఇక్కడైతే గద్దించాడు, గద్దించిన దానికి లోబడ్డారు. లోబడి అన్నారు, వై, మేమెందుకు? దానికి 3 పదాలు చెప్తున్నాడు, చదువుదాం. అందుకైనా దేని చేతంట? దేని చేత? నెంబర్ 1, మొదటి కారణం ఏమిటి? అల్ప మళ్ళీ చెప్పండి, దేని చేత? మొదటి కారణం ఏంటంటే విశ్వాసం ఉంది కానీ ప్రయోజనము లేదు. సండే స్కూల్కి వెళ్ళలేదేంట్రా? విశ్వాసం ఉంది కానీ ఏం లేదు. ఇప్పుడు బైబిల్లో అందరూ తెలిసిన చరిత్రే, సంఘటన మీ ముందు తీసుకొస్తాను. పేతురు పడవ మీద ఉన్నాడు, యేసుప్రభు రమ్మన్నాడు. రానా అని అడిగాడు యేసుప్రభుని. రమ్మన్నాడు దేవుడు. ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సగం దూరం వెళ్ళిపోయాడు. సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు మునిగిపోయాడు? విశ్వాసం లేదా? అక్కడ వాడిన పదం ఏంటి? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? అంటే విశ్వాసం ఉందా లేదా? ఉంది. చల్లటి గాలి వేసిందంట, గాలిని చూచి భయపడి మునగసాగాను. ఏంటంట? ఇప్పటి వరకు దేని గాలి లేదా? ఇప్పటి వరకు గాలి లేదా? ఇప్పటి వరకు కెరటాలు లేవా? ఇప్పటి వరకు తనకు తెలియదా నీళ్ళ మీద నడుస్తున్నానని? నిజమే, ఈ రోజున శ్రమ అనే దాని మీద మనం నడుస్తున్నాం. దేని మీద? శ్రమ అనే దాని మీద, లేకపోతే మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల మీద నడుస్తున్నాం. పరిస్థితులు ఎప్పుడు మనం ముంచాలని చూస్తాయి. ఏం చేయాలని చూస్తాయి? ముంచాలని చూస్తాయి. కానీ దేవుడు అదే పరిస్థితి తొక్కి నడిపించాలని చూస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ పరిస్థితి అయితే నేను ముంచాలని చూస్తుందో నా ప్రభు అదే పరిస్థితిని తొక్కి నడవాలని చూస్తాడు. అందుకంటాడు కదా, సమాధానకర్తకు దేవుడు శీఘ్రముగా సాతాను మీ పాదముల కింద చెదగొడతాడు. ఎంత చక్కగా నడుస్తున్నాడు, సడన్గా ఎందుకు మునిగిపోయాడు? అకస్మాత్తుగా ఎందుకు మునిగిపోయాడు? విశ్వాసం లేదా? ఉంది. ఆజ్ఞ లేదా? దేవుని ఆజ్ఞ ఉంది. శక్తి లేదా? ఉంది. వై? ఎందుకు? చూడవలసిన దానికంటే
చూడకూడని దానిని చూడటం. అంతే. ఏంటిది? మన కన్నులకు ఉన్న పెద్ద జబ్బేడు తెలుసు. అందుకే కన్నులకు దేవుని వాక్యం కట్టుకోవాలి. కళ్ళజోడు అనే వాక్యం, దేవుని వాక్యం అనే కళ్ళజోడు పట్టుకోవాలి. మనం చూడగానే ఎదటోళ్ళు ఏం కనబడతాయి? ఎప్పుడు మనమేమో పరలోక దేవదూతలు, ఎదటోళ్ళు చూస్తే అందరూ పాపిస్టులే, అందరూ పాపులే. ఎదటోళ్ళని చూడగానే వాళ్ళు తప్పులన్నీ కొండల్లా కనబడతాయి. మరి నువ్వు అదే చూపు నీలోకి చూసుకోవే. ఎదట వాళ్ళ దగ్గర అన్ని తప్పులు కనబడ్డాయి రైటే, మరి నువ్వు నీలో చూసుకుంటే ఏమీ లేవా? యేసు ప్రభు తర్వాత నువ్వేనా పరిశుద్ధుడు, పరిశుద్ధురాలివి? ఇక్కడ సరి చేసుకోవడం లేదు, ఇక్కడ సమర్పించుకోవడం లేదు, ఇక్కడ దేవునికి ఇష్టంగా ఉండటం లేదు. కానీ అందరు నాకు ఇష్టంగా ఉండాలి, అందరు నాకు నచ్చినట్టు ఉండాలి, అందరు నాకు చెప్పించేయాలి. మరి నువ్వు అంటే నీ చూచే కన్నులో పరిస్థితిలో లోపం లేదు, నీ చూచే విధానంలో లోపం ఉంది. ఇప్పుడు పిల్లలు మంట దగ్గరికి వెళ్తున్నారు, సరిగ్గానండి. మంట దేనికి? వంట చేయటానికి. అర్థం చేసుకోండి. దాని పని చేసుకుపోతుంది. ఒకసారి చూశాడు, రెండుసార్లు, మూడోసారి ఎయిలెట్టాడు. దాంట్లో ఏమైంది? కాలింది. ఇప్పుడు నీకు ఆహారం ఇస్తున్న మంట, అవునా, నీ అవసరాలు తీర్చడానికి కావాల్సినవన్నీ ఇస్తున్న మంట ఇప్పుడు ఎలా కనబడుతుంది? చెప్పాలి. కాలేక ఎలా కనబడుతుంది? అది దాని ఉపయోగం కనబడదు, కానీ అది నన్ను కాల్చేస్తుంది. దానివల్ల ఉపయోగాలు కనబడవు. ఏం కనబడుతుంది? పేతురు ఎదురుగా యేసు ప్రభువారు ఉంటే, తాను నడుస్తున్న పరిస్థితిని తొక్కి నడుస్తుంటే వాటిని నడిపిస్తున్న దేవుణ్ణి కాకుండా సముద్రం వైపు, అనగా లోకం వైపు తనను తాను చూసుకొని, అబ్బా నేను కాబట్టి నడిచా, ఇంకొకరైతే నడిచేవాడు అతిశయించి, వెనక వాళ్ళని చూసి నేను కాబట్టి చేశాను మీరు అనుకొని మునిగిపోయాడంతే. అల్పవిశ్వాసం అంటే అది. అల్పవిశ్వాసం ఎందుకు సందేహపడ్డావు? విశ్వాసం ఉంది కానీ పని చేయట్లా. ఏముంది? విశ్వాసం ఉంది కానీ పని చేయట్లేదు అనే దానికంటే వాడట్లేదు అని చెప్పుకోవటం మంచిది. ఆమె విశ్వాసం ఉందానికి రుజువు ఏంటి? నా గత స్మృతులు, నా గతంలో దేవుడు చేసిన కార్యాలు నా విశ్వాస పట్టికకు ఆధారం. నేను దేవుని దగ్గరికి వచ్చాక ఏ మేలు జరగలేదన్న వాళ్ళు ఎవరిని ఉన్నారా? చెప్పండి. అలా చెప్పేవాళ్ళైతే ఇక్కడ కూర్చోవడం కూడా అనవసరం. మనం నా జీవితంలో జరిగిన మేళ్ళు, కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, లేవంటలేదు. కానీ ఆ కష్టాల దగ్గర, నష్టాల దగ్గర, ప్రాణాంతకాల దగ్గర నేను ఆగిపోకుండా ఇప్పటి వరకు దేవుడు నన్ను నడిపించిన దాఖలాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఉన్నాయా లేవా? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారా? దేవుని స్తోత్రం. ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఎన్నోసార్లు నేను ప్రార్థించలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు నా కోసం ప్రార్థనాత్మకరమైన కార్యాలు జరిగించి నన్ను లేవనెత్తిన స్థితులు నా జీవితంలో ఉన్నాయి. ఆమేన్. అవునా? మరి ఎందుకు ఆగిపోతున్నాం? ఎందుకు దైవ కార్యాలలో ముందుకు వెళ్తున్నా? దేవుని కోసం ముందుకు పరిగెత్తట్లా? ఎందుకు ఆగిపోయావు? ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు దేవుడి విషయంలో వెనకడుగు వేస్తున్నావు? నీ కుటుంబాన్ని కట్టడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? నీ కుటుంబాన్ని దేవుని కోసం నిలబెట్టడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? దేవునికి ఇవ్వాల్సిన వాటి విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? దేవుని చేయవలసిన వాటి విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? దేవుని మహిమపరచవలసిన వాటి విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? దేవుని ఘనముగా నిలబెట్టవలసిన సాక్షికరమైన విశ్వాస జీవితంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నావు?
అక్కడ నిలిచిపోతే ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు ఘనంగా కనబడ్డాడు. ఆ పడవలో ఉన్న శిష్యులకు అబ్బా ఎంత విశ్వాసం ఉంది, ఎంత నమ్మకం ఉంది, ఎంత గొప్ప, ఎన్ని సమస్యలు వచ్చినా చక 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 తొక్కుకుంటూ భలే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారే అని వాళ్ళు తినను బట్టి వారి విశ్వాసమును బలపరుచుకున్నారు. వాళ్ళు ఘనపరుస్తున్నారు. పేతురు నువ్వు కాబట్టి నడిచావు, నువ్వు కాబట్టి అసలు నిజంగా నీలాంటి వాడిని చూస్తే మాకు ధైర్యం వస్తుంది అని ఆ పేతురు నడుస్తున్న నడకను చూచి వాళ్ళు సంతోషిస్తుంటే ఇప్పుడు మునిగిపోతున్నాడు. ఇప్పుడు పొగిడిన వారు ఏమంటున్నారు? ఓ సింతేనా, ఏంటిది నీ విశ్వాసం ఇంతేనా, నీ ప్రార్థన ఇంతేనా, ఏంటో అనుకున్నా, నువ్వు చాలా గొప్ప అనుకున్నా, నువ్వు మాలాంటి ఏంటిది మేమే బెస్ట్గా పడవలో ఉన్నాం, నువ్వు చూడండి. అప్పుడు అత్యున్నతమైన స్థితిలో నిలబెట్టిన తన విశ్వాసము, అల్ప విశ్వాసం అదే ప్రజల ముందు చేతగాని వానిగా చూపిస్తుంది, బలహీనుడిగా చూపిస్తుంది. నవ్వుతున్నారు. ఎందుకయ్యా నీకు కంగారెక్కు, నీకు ఎందుకంత దుడుకు, నీకు మాతో పాటు చక్కగా ఉండొచ్చుగా, ఏదో దేవుని కోసం చేసేస్తా నువ్వు పరిగెత్తావు. చూడండి, ఇప్పుడే ఘనత, అప్పుడే అవమానం. దేని బట్టి అంట? అల్ప విశ్వాసం. జారిపోయిన అనుభవం, ప్రార్థన జారిపోయింది, ప్రార్థన అనుభూతులు జారిపోయాయి. సంఘములో నీ స్థానాన్ని జాడవిడుచుకుంటున్నావు. సంఘములు అంటే మన చర్చలో కాదు, దేవుని శరీరంలో నీ అవకాశం, నీ స్థానాన్ని దేవునితో కలిసి ఆనందాన్ని జారవిడుచుకుంటున్నావు. నీ కుటుంబాన్ని కట్టే విషయంలో జారవిడిచిపోయిన అనుభవం. ఫలితం ఘనత నొందిన వాడే ఘనహీనుడిగా మార్చబడ్డాడు. ఘనత నొందిన వాడే ఘనహీనంగా కనబడుతున్నాడు. ఇప్పుడు ఎవరికండి? సరే వాళ్ళు మాట్లాడుతున్నారు, సరే, అసలు ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఎవరు? పేతురే కదా. ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది ఎవరు? పేతురే కదా. అన్నవారా, తప్పట్లు కొట్టినవారా, ఎంకరేజ్ చేసినవారా? పడిపోతే అవమానంగా మాట్లాడు. వాళ్ళు బాగానే ఉన్నారు, సేఫ్ సైడ్, వాళ్ళు సేఫ్ సైడ్లోనే ఉన్నారు. ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఎవరు? పేతురు కాడ. నీ విశ్వాసాన్ని నువ్వు జారవిడుచుకుంటే ఉక్కిరి బిక్కిరి అయ్యేది. పరిస్థితులు నిన్ను ముంచి వేస్తుంటే దాంట్లోంచి ఉక్కిరి బిక్కిరి అవుతుంది నువ్వు కదా. ఎవరన్నా వచ్చారా? ఎవరి వల్లన్నా సాయం ఉంటుందా? లేదే, నువ్వే కదా తలా మొలకలు అయిపోతున్నావు. అందుకే పేతురు మళ్ళీ టర్న్ టు గాడ్, దేవుని వైపు తిరిగాడు. ప్రభువా రక్షించమన్నాడు, చేయి పెట్టి లేవనెత్తాడు. ఒకే ఒక్క మాట అన్నాడు, అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడ్డావు? నేనైతే నిన్ను విడిచిపెట్టలా, నువ్వే నన్ను విడిచి మునిగిపోతున్నావు. నీ పరిస్థితులు తొక్కి నడిపించడానికి నేను నిన్ను పిలిచా. దేవుని స్తోత్రం. నీ స్థితుల మధ్య నువ్వు ఘనంగా ఉండటానికే దేవుని నేను పిలిచాడు. ఆమె ఎవరి దగ్గర తల దించుకునే స్థితిలో ఉండటానికి దేవుడు నిన్ను పిలవలా. తల ఎత్తుకొని వారిగా ఉండాలి. అరే వారి సమస్య వచ్చిందే అయినా చూడండి, ఒక సామెత ఉంది కదా, సింహం ఆకలిసిన ఏమైదు చెప్పండి, ఏమైదు? గడ్డి మేదు. దాని స్వభావంకి విరుద్ధంగా చేయదు. కానీ మనం సింహం పిల్లలం, యూదా గోత్రపు సింహం అయిన యేసయ్య బిడ్డలం. గడ్డేంటి పెంట కూడా తినేస్తాం కొన్నిసార్లు, తప్పుగా అనుకోకండి మాట. పనికిరాని కూడా తినేస్తున్నాం. ఎందుకు తెలుసా?
మనలను దేవుడు విశ్వాస వీరులుగా నిలబెడుతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని నేను మొదటి కారణం, నువ్వు గెలవపోవటానికి మొదటి కారణం ఏంటి అంటే, నువ్వు గెలవపోవటానికి మొదటి కారణం ఏమిటి అంటే నీ అల్ప విశ్వాసమే. గెలవపోవటానికి కారణం నీ అల్ప విశ్వాసం, గెలవటానికి కారణము విశ్వాసము. చూడండి ఏమన్నాడు, చాలు. ఎంత అంటండి, ఎంత మనకి ఎంత ఉంది, తాటికి ఎంత ఉందా, కొబ్బరికి ఎంత ఉందా, ఎంత ఉంది మనకి విశ్వాసం చెప్పండి. ఆవగింజ ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది చెప్పండి, నోట్లు వేసుకుంటే కూడా కనపడదు. మరి దేవుడు అన్నాడు జస్ట్ ఆవగింజ అంతుంటే చాలు. ఎంతట, ఆవగింజ అంతుంటే చాలు. అద్భుతము దేవుడు చేస్తాడు. మరి మనకెంత ఉంది చెప్పండి, ఎంత ఉంది లేదా, ఎంత ఉంది? ఆవగింజ కంటే ఎక్కువే ఉంది. ఎంత చెప్పండి, ఆవగింజ కంటే ఎక్కువే ఉంది. అవునా? ఆవగింజ అంత ఉంటే కొండను తీసేస్తాను అన్నాడు. మన సమస్య కొండంత ఉన్నాయా, గులకరాళ్ళంత ఉన్నాయి. మనం తీసి పారేసే పరిష్కరించగలిగిన సమస్యలే కానీ జీవితకాలంలో పరిష్కారం లేని సమస్యలు ఉన్నాయా మనకి చెప్పండి? చెప్పాలి, చెప్పరేంటండి? మరి ఆవగింజ ఉంటేనే కొండను తీసి పారేస్తాడు కదా. మరి మనకు ఆవగింజ కంటే ఎక్కువే ఉంది కదా. ఆవగింజ అంటే మనం ఏమనుకుంటున్నామంటే చాలా ఈజీగా చెప్పుకుంటాం. ఆవగింజకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఆవగింజకు ఒక ప్రాముఖ్యత ఉందంట. అది మట్టి నేలలోనైనా, ఇసుక నేల అయినా, ఎలాంటి నేల అయినా అది మొలకెత్తుద్దంటండి. దేవునికి స్తోత్రం. అన్నీ అనుకూలంగా ఉంటే మనకి విశ్వాసం కనబడటం కదా. ఆవగింజ అంత విశ్వాసం అంటే అర్థం ఆవగింజని కాదు, అక్కడ అర్థం మస్టర్డ్. ఆవగింజని అర్థం కాదు, దాని అర్థం ఆవగింజ యొక్క లక్షణం సస్యశ్యామలంగా ఉన్న నేలలో వేసిన, రాతి నేల మీద వేసిన, లేకపోతే ఇసుక నేల మీద వేసిన అది మొలకెత్తటం మానదంటండి. అంటే నీ విశ్వాసం ఎలాగుండాలి? అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, నెమ్మదికరమైన స్థితి అంటే మంచి క్షేమం వస్తే ఒకలాగా విశ్వాసం రూపాంతరం పొందుతుంది మనది. ఇక్కడ ఆవగింజ అంటే స్టేబుల్ ఫైత్, అంటే స్థిరమైన విశ్వాసం. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ స్త్రీ ఉంది. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టింది, వైద్యుల దగ్గర తిరిగింది, అవలా. దానివలన ఇప్పుడంటే అప్పుడు రక్తస్రావ స్త్రీ అంటే అపవిత్రురాలు, భర్త కూడా అపవిత్రురాలు, పిల్లలు అపవిత్రురాలు అనేవారు. అంటే ఆస్తిపర్రాలు, కుటుంబం ఉన్న వ్యక్తి అన్నీ కోల్పోయింది, అన్నిటికీ దూరంగా బతుకుతుంది, అన్నీ ఉండి దౌర్భాగ్యంగా బతుకుతుంది. మనం ఇట్టా అనుకోవాలి. ఏంటిది? అన్నీ ఉండి ప్రేమ కలిగిన భర్త ఉన్నాడు, ప్రేమ కలిగిన పిల్లలు ఉన్నారు, కానీ ధర్మశాస్త్ర ప్రకారం అపవిత్రురాలు కాబట్టి ముట్టకూడదు. అన్నీ ఉన్నాయి, దౌర్భాగ్యం. ఈ సమయంలో ఎవరో చెప్పారు, నజరేయుడైన యేసు ప్రభు అంట, ఆయన అనేక రోగాలు స్వస్థపరుస్తున్నాడంట, దెయ్యాలు వదలగొడుతున్నాడంట, అనితర సాధ్యమైన
అనితర సాధ్యమైన రోగమైన కుష్టు రోగాన్ని కూడా బాగు చేశాడంట. ఇంక వెంటనే తన స్థితిని నలుగురు ముందు ఎట్టా చెప్పుకోగలదు? తన పరిస్థితిని నలుగురు ముందు ఎట్టా ఒప్పుకోగలదు? అందుకే యేసయ్య వస్తున్నాడా లేదని చూసింది. గుంపుగా ఉంది. ఇప్పుడు అనుకుంటుందంట, ఏమీ లేదు, ఆయన వస్త్రపు చెంగు తాకితే నాకు చాలు, నాకు స్వస్థత కలుగుతుంది. ఏంటి తన పరిస్థితి ఏమిటి? అసాధ్యము. డాక్టర్లు తెంచేశారు, కుటుంబం తెంచేసింది. కానీ నా ప్రభు సాధ్యపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇది అసాధ్యము. నేను ఎప్పుడు ఈ మాట నమ్ముతుంటా. మనకి ఏదైతే అసాధ్యమో అది సాధ్యపరిచేవాడే నా దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటి? నాకు ఏదైతే అసాధ్యమో దాన్ని సాధ్యపరిచేవాడే నా దేవుడు. ఆయన సాధ్యపరచాలి అంటే నాకు ఒకటి కావాలి, ఆయన మీద ఆనుకునే విశ్వాసం కావాలి. నా పరిస్థితి కంటే నా ప్రభు గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మింది అడుగులు వేస్తూ యేసయ్య అడుగులలో నడవటం మొదలుపెట్టింది. ఆ అడుగుల్లో నడుస్తుంటే అపనమ్మకం అన్నది ఎక్కడో చోట దాగి ఉంటుంది కదా. జరుగుద్దంటావా? ఇదేంటిది? అయినా యేసయ్య నేను అపవిత్రురాని కదా, నన్ను ముడతాడా, నన్ను స్వస్థపరుస్తాడా? కానీ ఆ అడుగుల్లో నడుస్తున్నప్పుడు ఈమెకి విశ్వాసం రేకెత్తుతుందంట. దేవుని స్తోత్రం. వెళ్ళి వస్త్రపు చెంగు తాకింది. అమ్మా, మీ పక్కన వాళ్ళ చెంగు పట్టుకోండి ఒకసారి. చెంగు, మనుషులు కాదు, చెంగు పట్టుకుంటే మీకు ఏమైనా తెలిసిందా? పట్టుకున్నట్టు ఏంటమ్మా? పట్టుకున్నట్టు ఏమైనా తెలిసిందా? లోపట వస్త్రం ఉంటుంది, దానిపైన వస్త్రాలు ఉంటాయి. ఆ పైన మూడో వస్త్రం అంటారు, పైన వేసుకునే కోట్ పైనుండి అంగి. ఇప్పుడు ఈవిడ తాకింది లోపల వస్త్రం కాదు, మధ్య వస్త్రం కాదు, మూడో వస్త్రమైన అంగీని తాకింది. యేసుప్రభు నిలిచిపోయారు. మీరు కట్టుకున్న వస్త్రము పట్టుకుంటే తెలిసింది పక్కన వాళ్ళకి, మరి మూడో వస్త్రం పట్టుకుంటే ఎట్లా తెలిసింది? అమ్మా కాదు, ఇక్కడ మనం అర్థం చేసుకోని సత్యం. యేసయ్యలో ప్రభావం ఎప్పుడు ఉంటుంది. అక్కడ పదమట ప్రభావము వెళ్ళింది అంటే ఈమె విశ్వాసం యేసయ్య ప్రభావాన్ని లాగింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటిది? ఈమెలో ఉన్న విశ్వాసము యేసయ్యలో ఉన్న ప్రభావాన్ని కావాలి. యేసయ్య నీ ప్రభావం నాకు రావాలి. వాట్ ఎ ఫెయిత్! ఏం విశ్వాసం అండి అది! మన భాష చెప్పాలంటే యేసయ్య దగ్గర ప్రభావాన్ని గుంజుకోవటం అన్నమాట, లాక్కోవటం. ఆయన స్వస్థపరుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి చెప్పండి, పక్కన చెంగు తాగితే తెలిసిందా? యేసయ్య నిలిచిపోయాడంటే ఏంటి తెలుసా? ఎప్పుడైతే ఇవి వెళ్ళి ఆ వస్త్రాన్ని తాకిందో, ఈమె విశ్వాసం ఏం చేసిందంటే యేసయ్యలో ఉన్న ప్రభావాన్ని లాక్కుంది. దేవుని స్తోత్రం. అది విశ్వాసం. అవునయ్యా, మాకేం చేయగలం మేము? ఏమైనా నువ్వే, మరి నువ్వేం చేస్తావు? ఆమెలో వెంటనే ప్రభు నిలిచి, ఎవరు నన్ను తాకారా? చుట్టూ ఉండాలన్నారు. ఏం పిచ్చెక్కింది ఏంటి యేసయ్య?
వేల కొద్ది నిన్ను తాకుతుంటే అందరూ నన్ను తాకుతున్నారు మేలు పొందాలని, స్వస్థత పొందాలని. ఒక వ్యక్తి మాత్రం విశ్వాసంతో నాలో ప్రభావాన్ని లాగుతున్నారు. దేవుని స్తోత్రం. ఆ వ్యక్తి ఎవరో? స్వస్థత పొందిన నన్ను గుర్తించి గ్రహించి వణుకుతూ, అయ్యా నేనేనయ్యా. వెంటనే అన్నాడు, నీ విశ్వాసం గొప్పదమ్మా. సమాధానం తెలుపా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు గొప్పదైంది? ఇప్పుడు అర్థం చేసుకోండి. ఆ విశ్వాసం ఎందుకు గొప్పదైంది చెప్పాలి. ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ విశ్వాసం ఎందుకు గొప్పదైంది? తన విశ్వాసంతో దేవునినే దేవుని ప్రభావాన్ని తనలో తెచ్చుకోవాలంటే దేవుడు ముగ్ధుడైపోయాడని చెప్పాలి. ఏమనాలి? ఏం చెప్పాలంటే ముగ్ధుడైపోయాడంట. అంటే మన భాషలో చెప్పాలంటే మన భాష చెప్పాలంటే ఆ విశ్వాసానికి యేసయ్య ఫ్యాన్ అయిపోయాడు, అభిమానం అయిపోయాడు. బా ఏ విశ్వాసం అని ఇదే! నీ విశ్వాసం చూస్తే నాకు సంతోషం వేస్తుంది. అందుకే నేను కనపరచాలనుకున్నారా? నీ ఈ విశ్వాసం ఈవిలాగుంటే మీరందరూ గొప్పలు అవుతారు. దేవుని స్తోత్రం. గెలవటానికి పోవటానికి కారణం ఏమిటి? వాళ్ళ ప్రభావాన్ని చూపించాలనుకుంటున్నారు. ఎవరు? ఈ 90 శిష్యులు ఎవరి ప్రభావాన్ని చూపించాలనుకుంటున్నారు? వాళ్ళ ప్రభావాన్ని. వాళ్ళ ప్రభావాన్ని మాకు మేము తెలివి తక్కువ, మాకు టాలెంట్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రభావం ఏం తీసుకొచ్చింది? అవమానాన్ని తీసుకొచ్చింది. దేవుని ప్రభావం ఏం తీసుకొచ్చింది? ఘనతను తీసుకొస్తుంది. నేను ప్రార్థన చేసుకోగలనండి. ఏంటి మందిరానికి వెళ్ళి చేయాలా? మా ఇంట్లో చేసుకోలేమో, మాకు చేత కాదా? నువ్వు చేసుకోవచ్చుగా, చేసుకో. బట్ నాట్ దేవుని యొక్క ప్రభావం నీ మీద పని చేయదు. దేవుని ప్రభావము నీ స్థితిలో మార్చుద్ది, నీ పరిస్థితులు మార్చుద్ది. నీ ఇంట్లో ప్రార్థన జరగాలి. ఎందుకో తెలుసా? ఆయన ప్రభావం కావాలి అక్కడ. ఒక్కసారిగా ఆయన ప్రభావం, ఆయన ప్రజెన్స్ అక్కడ కనబడేసరికి ఇన్నాళ్ళు 12 ఏళ్ళ నుండి పడుతున్న స్థితి మారిపోయింది. అంతే. దేవుని మార్చేది దేవుడు. మార్పు కోసం చూపించాలి నీ విశ్వాసము. ఆమేన్, హల్లెలూయా. అయ్యా మొదట చెప్పావు, బాగానే ఉంది. ఏమిటది? అల్ప విశ్వాసాన్ని బట్టి. రెండో చెప్పావు, బాగానే ఉంది, విశ్వాసాన్ని బట్టి. మరి ఎలా చేయాలయ్యా? చూడండి ఒకసారి మార్కు సువార్త, ఇదే మాటను మరొకసారి చెప్తున్నారు. 29 సారీ, మార్కు 9:29. అందుకైన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనా వదిలిపోదు. మరి చేసిన ప్రార్థనేగా. కింద పుట్నోట్ ఒకటి ఉంటుంది, పుట్నోట్ అని ఉంటుంది. ఎక్కడ ప్రార్థన వలనే అన్న దగ్గర 2 అనేసి కింద ఉపవాసము వలనని. దేని వలన? నీ విశ్వాసాన్ని పదును పెట్టేది ఏది అంటే ఉపవాసం. ఏంటిది? మళ్ళీ చెప్తున్నాను, నీ విశ్వాసానికి పదును పెట్టేది ఇది. ఇప్పుడు ఒకసారి అంటాం, ఒక కత్తిని చూసి ఇంట్లో ఇది సచ్చుడు ముక్కు కూడా తెగదంటాం. మొండి కత్తి. ఏం కత్తి? మొండి కత్తి. ఇప్పుడు అలా దాంతో కూరగాయలకు వస్తున్నాం అనుకోండి. ఇప్పుడంటే అన్నీ చాకులు అయిపోయినాయి. ఒకప్పుడు అన్నీ కత్తిపెట్లు ఉండేవి, అవునా? కత్తిపెట్టలో వారానికి ఒకసారి ఒకడు వచ్చేవాడు. ఏంటది? ఆకురాయి ఒకటి వేసుకొని కాళ్ళతో ఇలా తొక్కుతూ అది తీసుకెళ్ళి కత్తిపెట్ట ఏం చేసేవాడు?
పదును పెట్టేవాడు. అవునా? ఆకు రైతు. ఒకవేళ అలా కూడా కాదంటే ఇంకో పని చేసేవారు. ఏంటిది? ఏ టమాటాలో ఏ మామిడికాయలకు వస్తే పదును ఎక్కుద్ది. మళ్ళీ ఆ ఆకు రైతు బాగా పదును పెట్టాక అప్పుడు చక్క 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 కోసేస్తారు. మనకి విశ్వాసం ఏమో తెలుసా? అలవాట్లో పొరపాట్లు ఎప్పుడు అలా సాగిపోతే కొన్నిసార్లు మొద్దుబారిపోతుంది. ఉంటుంది, తెగదు. విశ్వాసం అయితే ఉంటుంది, కానీ కొన్ని సమస్యలు తెగ నరకలేము. దానికి పదును కావాలి. పదును కావాలంటే ఏం కావాలి? వారానికి ఒక్క పూట, ఒక రోజు కాంచి ఒక పూట నుండి ఒక గంట 2 గంటలకు వచ్చింది ఇప్పుడు ఉపవాసం. ఏంటిది? ఉప్మా మాంసం. ఏంటిది ఉపవాసం అంటే? ఏంటి తెలుసా? ఉప్మా మాంసం. అర్థం కాలేదా? ఆ పొద్దుండి మధ్యాహ్నం ఉపవాసం కాబట్టి ఉప్మా తిని సాయంత్రం మాంసం తింటాం. అది కాదు. నువ్వు ఒక తీర్మానం కలిగి ఉన్నావు కదా దేవునితో. దేవునికి మాట ఇచ్చావు కదా, ప్రభువా నా కుటుంబం కోసం వారంకి ఒక దినము నేను ఉపవాసం ఉండి రక్షణలోకి వచ్చాను కొత్తలో, లేకపోతే తర్వాత దేవునితో తీర్మానం కలిగి ఉన్నావు కదా. నువ్వు మర్చిపోయావు కదా, దేవుడు మర్చిపోడు. జ్ఞాపకం చేసుకో. ఎన్నిసార్లు చెప్పావు దేవునికి? మన శరీరం బాలా, ఒంట్లో బాలా, అది బాలా, ఇది బాలా. సరే, ఆయన తన స్వభావంకి విరుద్ధంగా ఏమీ చేయడని దేవుడు చెప్తున్నాడు కదా. నువ్వు మాట తప్పుడు దేవుడు మాట తప్పుతాడా? అందుకే చూస్తాడు. నా బిడ్డ నాకు ఉపవాసం చేయట్లేదు కాబట్టి ఓ 4 రోజులు 5 రోజులు మంచం మీద పడుకోబెట్టి జ్వరమో గర్వం పెట్టి ఏమీ పెట్టకుండా సెలవులను పెట్టి ఉపవాసం చేయిస్తాడు. దేవుడు లెక్కల్లో తప్పు కాదు అమ్మా. అప్పుడు ఎవరు గుర్తొస్తారు చెప్పండి? దేవుడు గుర్తొచ్చాడు. ప్రభువా నన్ను కడక ఈ రోగం నుండి, ఈ స్థితి నుండి లేవనెత్తితే నీకు నమ్మకంగా ఉంటాను ప్రభువా. ఈ ప్రార్థన కోసం కదా ఎన్నాళ్ళు చూసి నేను ముందే చేసుంటే బాధ ఇచ్చేవాడిని కాదు కదా నీకు. పదును కలిగిన స్థితి. కలిగిన స్థితి? దేవుని దగ్గర పొదునెక్కిన విశ్వాసం కావాలండి. అందుకు దేవుడు ఒక మాట్లాడాడు, ఉపవాసం వల్లనే పోతాయి. ఆమేన్. నేను ఒక మాట అంటే మిమ్మల్ని ఉపవాసం ఉండమని నేను చెప్పను, బలవంతం చేయను. కానీ మీలో చాలామంది వారానికి ఒకసారి ప్రభువా నా కుటుంబం కోసము, నా అవసరం కోసం నేను ఉపవాసం ఉంటాను దేవునికి మాట ఇచ్చేశారు. నువ్వు తప్పినా మర్చిపోయినా అని మర్చిపోడు. ఆ క్రియ చేసేంత వరకు నీ విశ్వాసం మొద్దుబారే ఉంటుంది. ఆ క్రియ జరిగేంత వరకు నీ విశ్వాసం మొద్దుబారే ఉంటుంది. మొండి కత్తితో సచ్చినుడు ముక్కే తెగదు, మన సమస్యలు ఏం తెగుతాయి? అవునా? మరి తెగాలంటే ఏం చేయాలి? అయ్యా ఇప్పుడే కదా నేను 5 రొట్టెలు 2 చేపలు ఇరిచి పెట్టాను, కడుపు నిండా తినేసి భేవని తెంచి ఇప్పుడు ప్రార్థన చేయాలా, చేద్దాం లేదా, కూర్చో ఎట్టి అనగా వేస్తున్నావులప్ప. ఏడబోద్ది, నీ పొట్ట అంతా నిండిపోయింది, గొంతు ముయ్య తిన్నావు. అప్పుడు ఏం పిలుస్తుంది? ప్రభువా ఒక్క నిమిషం ప్రభువా, ఆ మంచం నన్ను పిలుస్తుంది, ఒక్క నిమిషం. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను, ఇలా టైం గడిచిపోద్ది. నేను పొద్దున్న 5ంటికి లేచి ప్రార్థన చేసుకుంటా. ఈరోజు పొరపాటున 4ంటికి లేచాను. నా మనసు అంటే 4ంటికి లేచామంటే దేవుడు తొందరగా లేపాడు, కొద్దిగా ప్రార్థన చేయాలి. ఆ ఒక్క అరగంట ప్రభువాన్ని పడుకుని 6:30 అయిపోయింది. భలే బంగారం నిద్ర పట్టుద్దే ఏ టైంలో చెప్పరేటండి. 5 గంటల నుండి 4 నుండి 6 వరకు ఉంటుందండి నిద్ర. బంగారం కంటే విలువైంది. అబ్బా ఏ నిద్ర పట్టుద్దండి బాబా. మీరు అలాంటి వాళ్ళు కాదు. బంగారం అని నిద్ర అస్సలు ఏంటో ఇట్ట 5 నిమిషాలు పడుకున్నట్టు అనిపిస్తుంది, గర్ర తిరిగిపోతుంది. ఎందుకు? అది దేవునితో గడిపే సమయం కాబట్టి.
నీ జీవితంలో శక్తివంతమైన కార్యాలు జరిగించే సమయం కాబట్టి 5 నిమిషాల్లో అనిపిస్తుందండి ఒక్కసారి. ఇప్పుడే కళ్ళు మూసి కళ్ళు తెరిసేట్టు గర్రన ఒక ముల్లిటి నుండి తిరిగిపోతాయి. దేవునితో గడిపే సమయాన్ని దొంగలించవద్దు. ఉపవాసం అంటే భోజనం మానేయటం కాదండి, దేవునికి సమీపంగా ఉండటం. నేను ఉపవాసం ఉంటాను అని చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళకుండా ప్రార్థన చేయకుండా ఉండేది ఉపవాసమే కాదు. అంతే. అలాగనే ఉపవాసం మానేమని కాదు నేను చెప్పేది. నేను మొన్న కూడా చెప్పాను, నాకు టైం లేదనేవారు నామకార్థ క్రైస్తవులు, సమయం లేదనేవారు. సమయాన్ని కల్పించుకునేవారు నిజ క్రైస్తవులు. ఆమేన్. ఎవరికి టైం ఉండదండి, పిల్లోడికి కూడా టైం ఉండదు. మా అభిషేక్ గారికి టైం చాటలేదు ఆడుకోవటానికి. పొద్దున్న లెగుస్తాడు, వాడికి స్కూల్ లేచిన కానీ చాలా అమ్మతంటాడమ్మా స్కూల్కి వెళ్ళినా ఈరోజు అంటాడు. వెళ్ళాలి, ఇల్లు వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చాక పిల్లలతో ఆడుకోవాలి, మళ్ళీ సాయంత్రం ట్యూషన్కి వెళ్ళి. అసలు వాడికే టైం లేదు, మనకెక్కడ టైం ఉంటుంది? ఎవరికి టైం ఉండదు. కానీ దేవుని కోసం సమయాన్ని కల్పించుకోవాలి, అది నీ విశ్వాసం. ఎవరికి టైం ఉండదు. ఉంటుందా? ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎవరికైనా ఖాళీగా ఉంటున్నామో చెప్పండి. చూడు, మా అమ్మమ్మ కూడా ఖాళీ లేదు. ఏమ్మా, ఎవరికి ఖాళీ ఉంటుంది? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటారు. ఎక్కడదండి టైం? ఎక్కడది? నిజమే, అది వాస్తవం. మీరు చెప్పింది 100% నేను అంగీకరిస్తాను, మీరు అంగీకరిస్తారు. కానీ ఇప్పుడు నాకు బాగా ఇష్టమైన వ్యక్తి, వాళ్ళ ఇంటికి నన్ను పిలిచారు. భోజనం చేసి వెళ్తూ. కానీ నాకు అసలు టైం లేదు, నాకు చాలా బిజీగా ఉన్నాను. ఏం చేస్తావు ఇప్పుడు? సమయాన్ని కల్పించుకోవా? ఆ వ్యక్తి బాధపడకూడదని చెప్పి నువ్వు సమయం కల్పించుకొని వెళ్తావు కదా. నీ జీవితాన్ని బాగు చేసిన దేవుడు బాధపడకూడదంటే నువ్వు సమయం కల్పించుకోకూడదు దేవునితో గడపడానికి. ఏమని చెప్పండి? అది మన చేతిలో ఉందా, దేవుని చేతిలో ఉందా? మన చేతిలోనే ఉంది. మన చేతిలో ఉన్నదాన్ని మనం చేయకుండా దేవుడు చేయలేదంటే ఎంతవరకు సమంజసం? ఇప్పుడు అంటున్నారు, మీరు కడుపమయ్యే తినేసి పేకమయ్యే తినేసి ప్రార్థన చేసుకుందాం అంటే ఏమవుతుంది? అదే కుటుంబారాధన గొడవ నిండా తినేసి ప్రార్థన ఒకరు కూర్చొని ప్రార్థన, ప్రభువా తొందరగానే నిద్ర వస్తుంది. తినేంతవరకు ఆ టీవీల ముందు కూర్చొని టైం గడిపినప్పుడేమో, ఆ సెల్ ఫోన్ ముందు కూర్చొని టైం గడిపినప్పుడేమో. కానీ ఒక్కటి వాస్తవం అండి, నీకు బాగా నిద్ర పట్టాలంటే 2 పనులు చెయ్యి. రాత్రిపూట బాగా నిద్ర పట్టాలంటే ప్రార్థనకు మోకాలే లేదా బైబిల్ చదువు, తక్కువ నిద్ర వచ్చేది. సెల్ ఫోన్ చూడు, 1 గంట నిద్ర రాదు. ఒకరైతే బైబిల్ ఇట్ట పట్టుకుని బైబిల్ మీద పడుకుంటాడు. ఎంత బంగారం నిద్ర వచ్చేద్దో. ప్రార్థన చేస్తుండగానే నిద్రపోతారు. ఏమి రాదా చెప్పండి? అదే భోజనాన్ని ముందు చేస్తే రాదు. ఎందుకు తీసా? అమ్మో, అది తినకపోతే చచ్చిపోతాం. నిజమే. కొన్ని మాటలు చెప్తే బాధ అనిపిస్తుంది, కానీ బాధ్యతను గుర్తు చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మేము ఎందుకు ప్రభువుని అడిగారు, అయ్యా వై మేమెందుకు చూపించాల్సిన విశ్వాసం చూపించలా? నువ్వు చూపించవలసిన దాని మీద చూడవలసిన దేవుని వైపు కాకుండా లోకం వైపు ఎక్కువ చూస్తున్నావు, పర్యవసానం మునిగిపోతున్నావు. రెండవది,
ఏ పరిస్థితులు వచ్చినా నీ దేవుడు నిన్ను నిలబెడతాడనే విశ్వాసం నీలో కనబట్ల. మూడవది, దేవునితో సహవాసం చేయటం నిన్ను నువ్వు నలకొట్టుకోట్లా. నీ శరీరాన్ని నువ్వు నలకొట్టుకో. కాబట్టి ఎందుకు గెలుస్తావు? ఎందుకు గెలుస్తావు నువ్వు? నీ పరిస్థితులు ఆల్రెడీ అంతకుముందు వారానికి 6 రోజులు ఉపవాసం చేసేవాడిని నేను. ఎన్ని రోజులండి చెప్తాను. ఆదివారం ఇంటికి వెళ్ళేసరికి 3:30, 4 అయ్యేది. సోమవారం ప్రతి వారం ఒక ఇంట్లో ప్రార్థన, ఒక కుటుంబం కోసం. మంగళవారం పిల్లల కోసం ప్రార్థన చేసేవాడు. బుధవారం మా కుటుంబం కోసం ప్రార్థన చేసేవాడు. గురువారం ఒక గృహంలో, వారానికి ఒక గృహంలో ఉపవాస ప్రార్థన పెట్టేవాళ్ళు. శుక్రవారము చర్చలో ఉపవాస ప్రార్థన. శనివారం నాకు వ్యక్తిగతమైన ప్రార్థన. ఇక నాకు ఎప్పుడు ఉపవాసం ఉండేది? ఎప్పుడు అందుకే డాక్టర్ గారు అన్నారు, నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం నీ శరీరాన్ని నువ్వే పాడు చేసుకున్నావు. ఒక్కరోజు చేయటం కరెక్ట్, 2 రోజులు చేయటం బెస్ట్. అలాంటి 6 రోజులు చేసేవాడిని. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 సంవత్సరాలు అట్టగా చేశాను. 10 సంవత్సరాలు అట్టగా చేశాను. నేను అంటాను, అప్పుడు చేసిన భక్తే ఇప్పుడు నన్ను నిలబెడుతుందేమో అనిపిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు లేదనా కాదు, అది ప్లాట్ఫామ్ చేసుకున్నాను. ఆ అనుభవాలు మనల్ని బలపరుస్తుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, నీకు సమస్య కలిగినా బాధ కలిగినా నాకెందుకు వచ్చిందని అడక్కో, నేనేం చేయాలని అడుగు. మూడవది, నా జీవితంలో వెనక జీవితంలో నేను ఎలా గెలిచానో నీ జ్ఞాపకం చేసుకో. ఓటమి ఎరగని జీవితంలో దేవుడు నిన్ను కొనసాగిస్తాడు. ఓటమి ఎరగని జీవితంలో దేవుడు నిన్ను కొనసాగిస్తాడు. అందుకే ఆయనను చూచి సిగ్గుపడేవారు ఎవరు ఉంటారంటే, దేవుడు మనలను గనులుగా నిలబెట్టును గాక. అట్టి విశ్వాసంతో దేవుడు మనలను బలపరచును గాక. తల ఉంచి ప్రార్థన చేద్దాం. నిజమే, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. నిజమే కదా. విశ్వాసం ఉందని చెప్తున్నాము, కానీ లోకపు క్రియల వైపు పేతురు వలె చూస్తున్నామా? పేతురు వలె పరిస్థితుల వైపే చూసి మునిగిపోతున్నామా? పరిస్థితుల వైపే ఆనుకొని నలిగిపోతున్నామా? ఒక్కసారి ఆలోచిద్దాం. లేక ఆ 12 సంవత్సరాల నుండి పడుతున్న రక్తస్రావ స్త్రీ, అయ్యా విశ్వాసము ద్వారా నీ ప్రభావమనాల్లో రావాలి, నీ శక్తి నాలో పని చేయాలి ప్రభువా. నాకు అసాధ్యమైనవని నాకు తెలుసు, కానీ సాధ్యపరిచే దేవుడు నీవున్నావని నేను నమ్ముతున్నాను. అసాధ్యమని నాకు తెలుసు, సాధ్యము చేసే దేవుడు నీవని నమ్ముతున్నాను. అసాధ్యమని నాకు తెలుసు, సాధ్యపరిచే దేవుడు నీవని నేను నమ్ముతున్నాను. నమ్ముతున్నావా ప్రియబిడ్డ? మరి నీ విశ్వాసాన్ని పదును పెట్టుకునే ఉపవాసంలో దేవునితో ఉంటున్నావా? నీ ఇంటిలో దేవుని స్తుతి కలిగి ఉన్నట్టుగా, అయ్యా నా ఇంటిలో ప్రతి స్థితిలోనూ నరికి వేయగలిగిన సాధకం చేసే ప్రార్థన నా ఇంట్లో కావాలని కోరుకుంటున్నావా? సంఘముతో కలిసి ప్రార్థించే అనుభవం, సంఘముతో కలిసి గోజాడే అనుభవం నీకు కావాలి ప్రియబిడ్డ. ఎంతకాలం అక్కడ ఆగిపోతాం? ఎంతకాలం ప్రశ్నించుకుంటాం? మేమెందుకు గెలవలేకపోతున్నాం, మేమెందుకు మా జీవితం ముందుకు సాగలేకపోతున్నాం, మేమెందుకు మా జీవితం ఇక్కడ నిలిచిపోతున్నా? ఎందుకు నా కుటుంబంలో మనుషులు మారలేకపోతున్నారు? మార్చుటకు శక్తివంతుడు దేవుడు లేడా? మార్చగలిగిన విశ్వాసం నీలో లేదా? ఉన్నాయి, కానీ బలహీనమైన మనస్సుతో భంగపడుతున్నావు ప్రేమిట.
ఆలస్యము చేయకుమే. ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే మాట్లాడుతున్నాడు ప్రియబిడా. వదో తీసిపారాయి, ఆ బలహీనమైన మనసు తీసిపారాయి. బలవంతుడైన దేవుని దగ్గర పరిగెత్తు, ఆనుకో. అద్భుతంగా దేవుడు నిన్ను నిలబెట్టును గాక. ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం నోరు తెరిచి రాజీ ప్రార్థిస్తున్న అందరికీ ఇద్దాం.